అక్కడ పెట్టాలి, నాకు పెడుతున్నావు ఫస్ట్ అక్కడ పెట్టు. ప్రజెంట్ అమీర్పేటలోని ఎస్ఆర్ నగర్లో ఉన్నాము. లెజెండ్స్ అనేసి ఒక క్లాతింగ్ స్టోర్ ఓపెనింగ్ అయితే నవీన్ చంద్ర గారు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాము. నిజంగా ఇక్కడ రాజు గారు అనేసి ఓనర్ ఉన్నారు, ఆయనకు సంబంధించిన చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట నవీన్ చంద్ర గారు. సో ఆయన పిలవడంతోనే ఇక్కడికి రావడం జరిగింది. సినిమాల్లో అరుదుగా మనం చూసే సన్నివేశాలు ఇక్కడ నిజంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఒక ఫ్రెండ్ కోసము ఒక హీరో దిగొచ్చిన సంఘటన మనం ఇంతకుముందు రజనీకాంత్కి సంబంధించిన ఒక సినిమా ఇలాంటివి మనం చూసే ఉన్నాము. సో అలాంటి సంఘటన ఇక్కడ రిపీట్ అయింది. అన్న నమస్తే, ఎట్లున్నారు? చాలా బాగున్నా, కానీ మా ఫ్రెండ్షిప్ దానికంటే మించిదే ఇంకా. సో అంటే ఇందాక మీరు ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు నేను విన్నాను కదా, అంటే ఎప్పటి నుంచో సికింద్రాబాద్లో ఉన్నప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అనేసి, మీరు సినిమాలకు రాకముందు సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఇదంతా అనేసి. మేమిద్దరు కలిసి సినిమాలకి ఆఫీసులు తిరిగే వాళ్ళం. ఎక్కడెక్కడ ఆడిషన్స్ ఉంది అక్కడెక్కడ ఆడిషన్స్కి వెళ్ళేవాడు. నా దగ్గర అంత గ్రేట్ బండి ఉండలేదు, బైక్ ఉండలేదు అనమాట. తనది ఒక మోడిఫైడ్ బుల్లెట్ ఉంటే ఆ బుల్లెట్ వేసుకుని నేను ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. సో అలాంటి చాలా విషయాల్లో అంటే కొన్ని సమయంలో చెప్పినామమ్మా ఏదో దాచేది కాదు. సి ఫ్రెండ్ అంటే ఏమి ఆలోచించుకో అన్కండిషనల్గా హెల్ప్ చేసేవారు ఫ్రెండ్. సో మేము ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. సో వాడి కోసం ఎప్పుడైనా వస్తా, అంటే యాక్టర్గా ఉన్నా యాక్టర్గా లేకపోయినా మనిషిగా మాత్రం తన కోసం ఎప్పుడు నిలబడో తనతో ఎప్పుడు ఉంటాను నేను. అంటే యాజ్ ఎ పేజ్ 3 జర్నలిస్ట్గా మేము ఈ అంటే ఈవెంట్స్లో చూసేది ఎలా ఉంటుందంటే పిఆర్ యాక్టివిటీస్ చేస్తారనమాట చాలామంది సెలబ్రిటీస్. సో వాళ్ళు రావాలన్నా పోవాలన్నా వాళ్ళకి సంబంధించిన కొంచెం పిఆర్ అమౌంట్ ఇవన్నీ పే చేస్తేనే వాళ్ళు వస్తారు. బట్ ఒక ఫ్రెండ్ కోసం మీరు తరలి వచ్చిండ్రు. నిజంగా ఇక్కడ మీరు ఆ మాట చెప్పిన తర్వాత చాలామంది చప్పట్లు కొట్టిండ్రు. లేదండి, అంటే మీరు చూస్తే నేను చాలా ఫంక్షన్స్ పిఆర్ లేకపోతే ఎక్కడ బయటికి వెళ్ళాను. నా పని షూటింగ్, తర్వాత నన్ను నేను సెట్ చేసుకోవడానికి ప్రతి క్యారెక్టర్లో డిఫరెంట్గా కనిపించాలని మా ప్రయత్నంలో నా ప్రాక్టీస్ నాకు ఉంటుంది. తన కోసం నేను షూటింగ్ ఉన్నా ఇవాళ షూటింగ్ తొందరగా రిక్వెస్ట్ చేసి మా ప్రొడక్షన్కి ఇలా ఫ్రెండ్ది ఓపెనింగ్ ఉందంటే వాళ్ళు కూడా నన్ను మధ్యాహ్నం లోపల నేను ఫినిష్ చేసి ఇక్కడ సారథి స్టూడియోస్లో షూట్ చేస్తున్నా. సో ఈ ఓపెనింగ్ అలా వచ్చి వెళ్తున్నా అంటే బికాజ్ తను చేస్తున్న వెంచర్లో మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఈ షాప్ చూస్తే నేనే షాక్ అయ్యా. అంటే కన్స్ట్రక్షన్ టైంలో చూశాను, బట్ ఇప్పుడు వచ్చి ఓపెనింగ్ టైంలో చూస్తుంటే చాలా బాగా చేశాడు. అండ్ దేవుడి దయ వల్ల తన కౌంటర్ ఎప్పుడు ఫుల్ అవ్వాలి, తను అనుకున్నది ఇంకా ఫ్యూచర్లో పెద్ద బ్రాండ్స్ ఇక్కడ బాగానే పలిగింది కదా. అవును, టెంకాయ కూడా బాగానే పలిగింది. శుభం. యా అన్న మీరేం చెప్తారు మీ ఫ్రెండ్షిప్ గురించి? మరి ఏం చెప్పలేను, చెప్పేంత మరి చాలా ఇలా సిగ్గుపడే సినిమాలో ట్రై చేశాడు, సిగ్గుపడే సినిమాలో రాలేదు, ఇప్పుడు బిజినెస్కి వచ్చాడు. ఇప్పుడు కూడా సిగ్గుపడితే ఎలా మాట్లాడు. సినిమాల్లో ఉన్నారు మీరు, తెలుగు తమిళ సినిమాలతో బిజీగా మారిపోయినారు. ఎలాంటి అవుట్ఫిట్స్ని మీరు ఇష్టపడుతుంటారు? బ్రాండ్సా లేకపోతే నార్మలా? నార్మల్ అవుట్ఫిట్స్ అండి. అంటే మ్యాక్సిమం నేను ప్రతిరోజు ఈ మధ్యకాలంలో ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నాను. షాపింగ్ చేసి ఒక 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దాకా షాపింగ్ చేయలేదు, ఎందుకంటే మేము షూటింగ్కి వెళ్ళడమే మాకు కాస్ట్యూమ్స్ ఇచ్చేస్తారు ఆ సినిమాకి సంబంధించింది. సో క్యాజువల్ వేర్ ఆ సీజన్ ప్రకారంగా నేను నా కాస్ట్యూమ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను అంతే. సో మేము చేస్తున్న మూవీస్ గురించి చెప్పండి. ఇప్పుడు తమిళనాడులో కూడా మీరు ఒక పెద్ద హీరోగా అక్కడ మారిపోయారు, చాలామంది మిమ్మల్ని అభిమానిస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు చేస్తున్న మూవీస్ ఏంటి? అండ్ తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళని ఆదరిస్తున్నారు. లేదండి, తమిళ్ తెలుగు అని కాదండి, కథనం బాగుండాలి, కాంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎక్కడైనా ఆదరిస్తారు. సో అది 11 సినిమా మూలంగా జరిగింది. అండ్ నేను వచ్చే సినిమాలు కూడా నావి కాంటెంట్ బేస్డే ఉంటాయి, కథలు నమ్మిన సినిమాలే. కొన్ని సినిమాలు హీరోగా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే హీరోయిక్ కాన్సెప్ట్ ఉంటే. బట్ మెయిన్ ఈజ్ కాంటెంట్. కథ బాగుంటే జనాలు వస్తారు, చూస్తారు, అండ్ అక్కడి నుంచి మాకు దొరికే అప్రిషియేషన్ మాకు నెక్స్ట్ మోటివేషన్ అనమాట, అంతే. సో కరంగుళి మాల ధరించారు మీరు, ఏదైనా పాజిటివిటీ జరుగుతుందా? ఈ కరంగుళి మాల ఒక స్నానం చేసేటప్పుడు ఒక మంచి పాజిటివ్నెస్ అంతే అది. సో బాగా అనిపిస్తుంది వేసుకుంటే, సో కంటిన్యూ చేస్తున్నాను. ఫైనల్గా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు ఈ స్టోర్ గురించి? ప్రతి మనిషి ఎదగాలని కోరుకుంటుంటాడు, అండ్ ప్రతి ఎదుగుదలలో ఒక చిన్న ప్రయత్నం ఉంటుంది. సో అలాగే నా ఫ్రెండ్ కూడా చిన్న షాప్ నుంచి అలాగే ఇంకో బ్రాంచ్ పెట్టి ఇప్పుడు చాలా పెద్ద షాప్ ఓపెన్ చేశాడు. సో ఇక్కడ ఉన్న లోకల్ కాలనీ పీపుల్ లేకపోతే ఈ ఏరియాకి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి ట్రై చేయండి, చూడండి. మీకు నచ్చితే నిజంగా మంచి డిస్కౌంట్స్ ఇస్తాడు. ఓకేనా? నా పేరు చెప్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారు. సో
కొత్తగా అయితే ట్రై చేశారు. అండ్ వీళ్ళు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అతను నగేష్ నగేష్ చేసే ఒక్కొక్క క్రియేటివ్ అంటే మార్కెటింగ్ సోషల్ మీడియాలో చాలా బాగా. సోషల్ మీడియా ఇస్ బికమ్ అ వెరీ బిగ్ టూల్ ఫర్ మార్కెటింగ్. సో హీఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఏదో ఆఫర్ పెట్టాడంట నాకు తెలీదు. ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం 2,399 పర్చేస్ చేసినాం అనుకో, షూ అయితే ఫ్రీ ఇస్తున్నాము. సో ఇంకా మనం 5,000 బిల్ చేసిన వాళ్ళకి గోల్డ్ ఫ్రీ ఇస్తాం. అది అన్న చీల నుంచి ఇద్దామని అనుకుంటున్నాం. 1 lakh వర్తబుల్ అయ్యే గోల్డ్ బిస్కెట్ కానీ గోల్డ్ ఇంకా ఏదైనా పర్చేస్ చేయొచ్చు మన స్టోర్లో. 5,000 బిల్ లక్కీ డ్రా ఇస్తాం, కూపన్స్ ఇస్తాము. సో అది అన్న చీల నుంచే ఇస్తాం. అన్న లక్కీ అయింది కాబట్టి అన్నకే ఇస్తాం. అన్న చేతుల నుంచే కస్టమర్ 5,000 రూపీస్ మీరు బిల్ చేస్తే ఆ లక్కీ డ్రాలో ఎవరికైతే విన్నర్ ఉన్నారో నేను ఖచ్చితంగా వచ్చి కలిసి ఆ గిఫ్ట్ నేను 100% నేను ఇస్తాను. అన్న చీల నుంచి 100% ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.